హాయ్ ఫ్రెండ్స్, కొమల బాల్యకు స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ మన కొత్త టాపిక్తో ముందుకు వచ్చాను. టాపిక్ల ముందు మన ఛానల్లో ఉన్న కొత్తగా వస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కన బెల్ మీరు ట్యాప్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ ఏంటంటే బాయిలర్స్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో సెకండ్ క్లాస్ ఆపరేటర్స్ వాళ్ళందరూ ఒకే ఒక మాట అడుగుతున్నారు ఫ్రెండ్స్. చాలా మంది నేను హెవీ బాయిలర్స్ మీద ఎలిజిబిలిటీ తొందరగా ఏ విధంగా అవ్వాలి సార్ అని చెప్పి చాలా మంది నన్ను అడుగుతున్నారు. అండ్ సైట్లో కానీ అండ్ కామెంట్ రూపంలో కానీ చాలా మంది అడుగుతున్నారు ఫ్రెండ్స్. వాళ్ళ కోసం వీళ్ళందరి కోసం ఈ యొక్క వీడియో మీరు పూర్తిగా ఈ యొక్క వీడియోని మీరు చూస్తే మీకు అనేది పూర్తిగా అనేది అర్థమవుతుంది సార్, అవగాహన అనేది వస్తుంది. తొందరగా మీరు ఎలిజిబిలిటీ అవ్వడానికి ఈ యొక్క వీడియో అనేది చాలా ముఖ్య నిదర్శనం. ఎందుకంటే సెకండ్ క్లాస్ లైసెన్స్ ఆపరేటర్స్ ఫస్ట్ క్లాస్ లైసెన్స్ ఆపరేటర్లకి సరిపడా మీరు ఎలిజిబిలిటీ అవ్వాలంటే మాత్రం తప్పకుండా ఈ యొక్క వీడియోని మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. చూసి ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. ఏదైనా చిన్న మిస్టేక్స్ ఏమంటే నేను రెక్టిఫై చేసుకోవడానికి 100% ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియోని పూర్తిగా చూసి ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత నేను మీ ముందుకు వచ్చాను. కొద్దిగా అనేవారి కారణాల వల్ల కొంచెం ఆ వీడియోస్ అనేవి లేట్ అయినాయి. చాలా మంది అడుగుతున్నారు, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. కొంచెం బిజీగా ఉండటం వలన కొంచెం నేను చేయలేకపోయాను. అండ్ ఇవాళ మళ్ళీ మీ ముందుకు రావడానికి ఈ యొక్క టాపిక్ మీద మీ వీడియో చేయడానికి నాకు చాలా ఇంట్రెస్ట్ కలిగి చాలా మంది అడుగుతున్నారు. వాళ్ళకు ఒక వివరణ అనేది ఇవ్వాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క వీడియో ద్వారా మీ ముందుకు మళ్ళీ రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అండ్ టాపిక్ అయిపోతాం ఫ్రెండ్స్. ఫస్ట్ క్లాస్ లైసెన్స్ ఆపరేటర్లకు అవ్వడానికి ఎలిజిబిలిటీ అవ్వడానికి సెకండ్ క్లాస్ ఆపరేటర్స్ ఏం చేయాలంటే ముందుగా మీ దగ్గరలో ఏదన్నా హెవీ బాయిలర్స్ ఏమన్నా వేస్తున్నారేమో చూడండి ఫ్రెండ్స్. సెకండ్ క్లాస్ లైసెన్స్ ఆపరేటర్స్ మీరు హెవీ బాయిలర్స్ అంటే హెచ్బిసి బాయిలర్స్ అంటే 10 టన్ కెపాసిటీ నుంచి 35 టన్ కెపాసిటీ వరకు బాయిలర్స్ ఏమన్నా కొత్తగా వేస్తున్నారేమో చూడండి. మీ లొకాలిటీలో మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీ రూరల్లో మీ అర్బన్లో ఎక్కడైతే మీరు ఒక హెవీ బాయిలర్స్ వేస్తున్నారో ముందుగా మీరు ఆ యొక్క హెవీ బాయిలర్స్ దగ్గరికి మీరు వర్క్ చేస్తామని చెప్పేసి వెళ్ళండి ఫ్రెండ్స్. వెళ్ళి జాయిన్ అవ్వడానికి 100% మీరు అయిపోవాలి. ఏదో రకంగా రిక్వెస్ట్ చేసైనా మీరు అయిపోతే మీకు ఏమైతే మీ శాలరీ తక్కువైనా పర్వాలేదు, అసలు శాలరీస్ ఏమైపోయినా పర్లా. ఆ యొక్క ఎలక్షన్ పూర్తయ్యే క్రమంలో వాటి గురించి హెవీ బాయిలర్స్ గురించి పూర్తి అవగాహన ఆ యొక్క ఎలక్టర్ అనేవాళ్ళు మీకు చెప్పడానికి 100% ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఒకవేళ తెలియకపోతే తెలుసుకుంటానికి కూడా ఆ యొక్క బాయిలర్ గురించి మీకు ఒక అర్థం అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఆ విధంగా మీరు బాయిలర్ గురించి మీరు అడిగి తెలుసుకోవచ్చు. అండ్ మీరు కలర్ ఎలక్షన్ అయ్యేటప్పుడు మీరు చూస్తూ ఉంటారు కాబట్టి దాని గురించి పూర్తి అవగాహన అనేది మీకు వస్తుంది ఫ్రెండ్స్. అండ్ అలాగే సెకండ్ లైసెన్స్ ఆపరేటర్స్ ఫస్ట్ లైసెన్స్ ఆపరేటర్లుగా పూర్తిగా రూపుదిద్దుకోవడానికి అది బాయిలర్ రన్నింగ్ అయినప్పుడు వాళ్ళకి ఒక నాలెడ్జ్ అనేది ఎక్కువగా వస్తుంది ఫ్రెండ్స్. అది ఎలా వస్తుందంటే ముందు మీరు ఆ యొక్క ఫ్యాక్టరీలో జాయిన్ అయిపోయిన తర్వాత మీరు ఆ బాయిలర్ లో ఏదైతే ఎలక్షన్ పూర్తయిన బాయిలర్ ని రన్నింగ్ పెట్టాలి ఫ్రెండ్స్. ఆ రన్నింగ్ పెట్టాలంటే ఆ యొక్క ఏదైతే కంపెనీ ఆ బాయిలర్ కంపెనీ తయారు చేసిన కంపెనీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన యొక్క బాయిలర్ ఇంజనీర్ అనేవాళ్ళు కమిషనింగ్ కి వస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ యొక్క బాయిలర్ ని రన్నింగ్ పెట్టించి ప్రాపర్ గా ఫైరింగ్ అవడానికి ఆ యొక్క ఇంజనీర్ అనేవాళ్ళు ఆ ఫైరింగ్ పూర్తయిన తర్వాత పర్ఫెక్ట్ ఉందన్న తర్వాత మాత్రమే వాళ్ళు వెళ్తారు ఫ్రెండ్స్. అంటే వాళ్ళు ఆటో చూస్తారు అండ్ బెడ్ నాలెడ్జ్ దగ్గర ఆ ఫైరింగ్ ఎలా అవుతుందో చూస్తారు. అండ్ ఏపీహెచ్ అండ్ అలాగే డాంపర్స్ ఎంత అడ్జస్ట్మెంట్ పెట్టాలనేది వాళ్ళు చూపిస్తారు, లేకపోతే మీకు చెప్తారు. మీరు అక్కడ మార్క్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే దానికి సంబంధించిన బెడ్ టెంపరేచర్ ఎంత ఉండాలి అండ్ ఫ్లో టెంపరేచర్ ఎంత ఉండాలి అండ్ ఒక హెడర్ లోకి స్టీమ్ ఎంత అనేది రావాలి, ఎంత అనేది మెయింటెనెన్స్ చేయాలి, బాయిలర్ లో ఎంత మెయింటెనెన్స్ చేయాలి, హెడర్ లో ఎంత మెయింటెనెన్స్ చేయాలి అంటే వీటి గురించి మీకు ఒక పూర్తి అవగాహన అనేది ఆ యొక్క కమిషనింగ్ అప్పుడు వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ యొక్క బెడ్ కాయిల్స్ లో ఎన్ని ట్యూబ్స్ ఉన్నాయి, అవి థిక్నెస్ ఎంత, అవి ఎంత లెంత్ అండ్ అలాగే డ్రమ్ ట్యూబ్స్ లో ఎంత ఉన్నాయి, ఎన్ని ట్యూబ్స్ అవి థిక్నెస్ ఎంత, అవి లెంత్ ఎంత అండ్ అలాగే వాటర్ వాల్స్ అనమాట, వాటర్ వాల్స్ ప్యానల్స్ లో ఎంత ఉన్నాయి, ఎన్ని ట్యూబ్స్ ఉన్నాయి, వాటి థిక్నెస్ ఎంత, వాటి సంబంధించిన డయా ఎంత
ఒక అవగాహన అనేది మీకు పూర్తిగా రావడానికి, ఒకవేళ మీకు రాకపోయినా కానీ వాళ్ళ కమిషనింగ్ ఇంజనీరింగ్ ఒక మాట మీరు అడిగి తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ విధంగా మీకు తొందరగా నాలెడ్జ్ అనేది, ఫస్ట్ లెవెల్ నాలెడ్జ్ అనేది మీకు తొందరగా సెకండ్ లెవెల్ ఆపరేటర్లకి రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ అలాగే ఏదైతే ఏపీహెచ్ అండ్ సైక్లోన్ అండ్ డస్ట్ కలెక్టర్ ఏదైతే ఉందో మీకు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా అర్థమవుతుంది. ఏదైనా డస్ట్ కలెక్టర్ లో మీరు యాక్షన్ చేసే టైంలో ఆ డస్ట్ కలెక్టర్ లో ఎన్ని లోపల నాజిల్స్ ఉన్నాయి అనే దాని గురించి మీకు అవగాహన వస్తుంది. అందులో ఆ నాజిల్స్ కూడా క్యాస్ట్ ఐరన్ ఉన్నాయా, ఎంఎస్ ఉందా, ఎస్ఎస్ ఉందా, మీకు అవగాహన అనేది వస్తుంది. అండ్ అలాగే సైక్లోన్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఎలా అవుతుంది ఏంటనేది మీరు ఆ సైక్లోన్ వచ్చిన తర్వాత మీరు కలర్ చూస్తారు కాబట్టి దాని గురించి ఒక అవగాహన అనేది వస్తుంది. అండ్ అలాగే వాటర్ గురించి కూడా మీకు సాల్ట్ వాటర్ ఎంత 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 వాడాలి, ఎంత టీడీఎస్ ఉండాలి, ఎంత హార్డ్నెస్ ఉండాలి, ఎంత పీహెచ్ ఉండాలి అనే గురించి కూడా మీకు వివరంగా ఆ యొక్క ఇంజనీర్ అనేవాళ్ళు మీకు చెప్తారు. చెప్పి దగ్గరుండి ఆ యొక్క ప్లాంట్ నుంచి బాడీ రన్నింగ్ పెట్టించడానికి ఆ యొక్క ప్లాంట్ నుంచి మీకు ఎగ్జిట్ ఎలాగా అండ్ ఇన్పుట్ ఎలాగా మొత్తం వివరంగా అనేది మీకు చూపిస్తారు ఫ్రెండ్స్. చూపించినప్పుడు మీరు ఆ కమిషనింగ్ ఉన్నప్పుడు మీరు ఆ యొక్క బాడీ గురించి పూర్తి అవగాహన అనేది మీకు తొందరగా రావడానికి 100% ఛాన్స్ ఉంటుంది. అది ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీకు ఆ నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకోలేకపోతే మాత్రం చాలా కష్టం ఫ్రెండ్స్. మీరు ఏదన్నా హెవీ బాయిలర్స్ మీద మీరు తొందరగా మీ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలంటే ఆ బాయిలర్ ని ఎంత లైట్ అప్ అంటే బాయిలర్ ని ఎంత వరకు ఫైరింగ్ ప్రాపర్ గా ఎలా అవుతుంది, అసలు ఆ లోపల బెడ్ కాయిల్స్ దగ్గర ఫైరింగ్ వేసినప్పుడు ఫైరింగ్ ఎలా ఉంటుంది, అండ్ అలాగే కింద బుస్క వేసినప్పుడు ఆ యొక్క బుస్క అనేది ఎంతవరకు కాలుతుంది, ఎంతవరకు బయటికి తీయాలి, మళ్ళీ ఎంత అనేది వేయాలి లోపల బుస్క అనేది మీకు ఒక పూర్తి అవగాహన అనేది మీకు ఆ యొక్క కమిషనింగ్ అప్పుడు కానీ లేదంటే ఆ యొక్క బాయిలర్ రన్నింగ్ పెట్టినప్పుడు మీకు పూర్తి అవగాహన వస్తుంది. అప్పుడు మీరు త్వరగా బాయిలర్ ఫస్ట్ లెవెల్స్ హెవీ బాయిలర్స్ మీద నాలెడ్జ్ అనేది త్వరగా రావడానికి 100% ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఈ ముఖ్యంగా ఈ యొక్క సెకండ్ లెవెల్స్ ఆపరేటర్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు పూర్తి తొందరగా మీరు మీ దగ్గరలో ఏదైనా హెవీ బాయిలర్స్ వేస్తే తక్కువ జీతమైనా కానీ ఒక 6 months వరకు మీరు వర్క్ చేస్తానికి వెళ్ళి ఆ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటే మీకు చాలా వరకు 100% ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బిఎస్ బాయిలర్ కేర్ ఇండస్ట్రీ కుమరా బాయిలర్ సొల్యూషన్ ఛానల్. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.